చదివించుకోవాలి, అందరు పిల్లల్ని చదివించుకోవాలని చూస్తారు. అమ్మఒడి విద్యా దీవెనతో పిల్లలు చదువుకుంటున్నారు ఇవాళ రేపు. వీరిచ్చేది ఎంత సరిపోయింది, వాళ్ళ భవిష్యత్తుకి అదే కదా ఉపయోగపడేది. అమ్మఒడి జగన్ ఒకటికే ఇస్తున్నారు, మేము 3-4 ఇస్తాం అన్నాడు చంద్రబాబు. అన్ని మాటలే వచ్చిన 14 ఇది సంవత్సరాలు ఏం పరిపాలించాడు, ఏం చేశాడు, ఏమైనా చేశాడా? ఒకళ్ళకి 1 రూపాయి ఇచ్చాడా? ఏం పెట్టాడు? ఏం పెట్టలా. ఇప్పుడు ఒక ఇంటికే 4-5 పథకాలు ఇస్తున్నాడు జగన్, అవునా కాదా? మరి అన్ని పథకాలు ఉంటే ఎవరు వదులుకుంటారు జగన్ ని? డబ్బులన్నీ పేదలకు దోచి పెడుతున్నారు అంటున్నారమ్మా. ఎవరు ఏం చేసినా మాకు న్యాయం చేయాలి కదా. మాకు న్యాయం జరగకపోతే మేము ఇవాళ ఇక్కడ ఎందుకు కూర్చుంటాం? అందుకేగా మేము మళ్ళీ ఇళ్ల కోసమే ఆయన గెలిపించుకోవాలని చూస్తున్నాం. అది మీకు ఇల్లు అక్కడ వచ్చింది, ఎర్రపాలెంలో వచ్చింది. పేదలకు అసలు అక్కడ ఇవ్వద్దని చంద్రబాబు వీళ్ళు కోర్టులో వేశారమ్మా. ఎలాగైనా మా జగన్ ని గెలిపించుకుంటే జగన్ తెస్తాడని మా నమ్మకం ఉంది. తెస్తాడు ఎట్లాగైనా సరే, అందుకనే ఈసారి కూడా ఆయనే గెలిపించుకుందాం అని చూస్తున్నాం. షర్మిలేమో అసలు మన పాలన బాగాలేదండి. బాగలేకుండా ఇంతమంది వాళ్ళు ఎందుకు వచ్చారంట? పాలన బాగలేకపోతే ఒక ఇంటికే 4-5 పథకాలు వస్తున్నాయి. వాళ్ళ మనిషికి పథకం ఉంది. ఎన్నికలకి రేపు సిద్ధం అంటున్నాడు జగన్, మీరు సిద్ధమేనా? మేమందరూ సిద్ధమే. ఆయన మళ్ళీ గెలిపిస్తాం, ఎలా కాదన్నా ఎవరొద్దన్నా సరే. పవన్ కళ్యాణ్ రాని, చంద్రబాబు రాని, ఎవరైనా రాని. ఎవరిని గెలిపించడానికి మీరు సిద్ధం? జగన్నే. బాగా చేస్తున్నాడుగా, అందరికి మంచిగా ఏదైనా కానీ పెన్షన్ కానీ, పిల్లలు చదువుకునే కానీ, ఇళ్ల పట్టాలు కానీ అవి ఇచ్చాడు. మరి ఇళ్ల పట్టాలు ఏమన్నా ఈ చంద్రబాబు నాయుడు ఆగిపోయినాయి కదా. మరి జగన్ గెలిస్తే మళ్ళా వస్తాయి అని ఆశతో ఎదురు చూస్తున్నాం. ఎవరు గెలుస్తారనుకుంటారమ్మా? జగనే గెలవాలనుకుంటున్నాం. జగన్ గెలవాలి. మరి వాళ్ళ చెల్లి మన్నయ్య పాలన బాగాలేదంటుంది, అభివృద్ధి లేదంటుంది. ఆమె అంతే అంటది, ఆమెదే చెప్పుకోండి, మనకెందుకు. గెలవాలని మాకుంది. మీకు మేలు జరుగుతుందమ్మా? బాగానే ఉంది. మీ ఇంట్లో మేలు జరిగింది? మీ ఇంట్లో మేలు జరిగితేనే ఓటేయమన్నాడు జగన్. మా మనవడికి సీటు కూడా వచ్చింది అక్కడ నసరాపేటలో. డాక్టర్ సీటు వచ్చింది. జగన్ వాళ్ళు వచ్చింది. అట్లా పెట్టుకున్నారు ఫ్రీ సీట్. రాశాడు, ఎగ్జామ్ రాశాడు, వచ్చింది. ఎన్నికలకు సిద్ధం అన్నాడు, మీరు సిద్ధమేనా మరి గెలిపించడానికి? సిద్ధమే.